నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట్లు కుమ్మరించి మంగళగిరి సీటు గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్న సీఎం జగన్. టీడీపీ పంచిన డబ్బు తీసుకుని వైసీపీకి ఓటు వేయాలని పిలుపు. తన 5 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్న ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని స్పష్టం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సుద్దల రామకృష్ణ. యాక్ట్పై దుష్ప్రచారం చేస్తూ దిగ్గజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రోడ్ షో. మాదిగల సంక్షేమాన్ని కాంక్షించే సృజనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు. ఎన్నికల వేళ సొంత ఊళ్లకు తరలి వస్తున్న ఆంధ్ర ఓటర్లు. జగ్గయ్యపేట, కీసర చెక్ పోస్టుల వద్ద కొనసాగుతున్న వాహన రద్దీ. ఈ రోజు సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారాలు. మూగబోనున్న మైక్లు, సౌండ్ బాక్సుల గోల, నిలిచిపోనున్న ప్రకటనలు. లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహించారు. బీసీ సీటులో ఈజీగా విజయం సాధించవచ్చని ఎవరెవరో పోటీ చేస్తున్నారని జగన్ అన్నారు. 5 ఏళ్లు పాలించిన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేవలం పూర్తి కాలం ఉండనీయకుండా చేస్తున్నారని మంగళగిరి సభలో సీఎం, వైసీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. 57 నెలలకే ప్రజాప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అందించాల్సిన పథకాలను కూడా అందనీయకుండా చేస్తుంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా కోర్టులో పోరాటం చేస్తున్నారని అన్నారు. లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహించారు. బీసీ సీటులో ఈజీగా విజయం సాధించవచ్చని ఎవరెవరో పోటీ చేస్తున్నారని జగన్ అన్నారు. కోట్లు కుమ్మరించి మంగళగిరి సీటును గెలవాలని చూస్తున్నట్టు విమర్శించారు. వారు భారీగా డబ్బులు పంచవచ్చన్న జగన్ వాటిని తీసుకుని మంచి చేసిన ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 59 నెలల్లో మీ బిడ్డ జగన్ పాలన చూసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. ఓటు వేసే ముందు ఇంట్లో అందరూ కూర్చుని చర్చించుకుని మంచి చేసే వాళ్ల పక్షాన నిలబడాలని సూచించారు. హామీలనంటూ 2014లో పంపించిన ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? చెల్లెమ్మ నమ్మచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా? మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. అక్క, పెద్దమ్మా, ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా? అన్న నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అక్క నమ్ముతారా? మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోదీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత్ గౌరవం పెంపొందించేందుకు, 3 కోట్ల పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఇస్తున్న గ్యారంటీ మోదీ గ్యారంటీ అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. తన 10 ఏళ్ల పాలనలో దేశమెంతో అభివృద్ధి చెందిందని, దేశంతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలను
నిధులుగా ఇచ్చామని ప్రధాని తెలియజేశారు. అయితే పాలకుల అవినీతి వల్ల ఆ డబ్బుల్ని బీఆర్ఎస్ నేతలు నొక్కేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. అనేక హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కోసం బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్కు పట్టం కట్టారని, అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్కు జిరాక్స్ కాపీలా ఉందని ఎద్దేవా చేశారు. अपने स्वार्थ के लिए इस्तेमाल किया है। 2009 में आप लोगों ने केसीआर को चुना, लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए। ना नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं, लेकिन वो भी दिल्ली के हाई कमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं। तेलंगाना में इस स्थिति को बदलने के लिए जरूरी है कि अब बीजेपी को ज्यादा से ज्यादा प्रतिनिधित्व मिले। మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు. 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, మీరు ఆయనని ఎన్నుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు. కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు. కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్ళని ఖుషామతీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి లెక్కాపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే బీజేపీ యొక్క ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకుని ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదో జరిగిపోతున్నట్టులాగే రాష్ట్రంలో క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తుంది. 2019 జూలై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది? యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులా, పిశాచాలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది? శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. గత 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ విష ప్రచారం చేస్తుంది. ఈ స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. తన హయాంలో ప్రారంభమైన ఈ స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలో అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్కి కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలైతే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదు? చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనాం భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్ కాపీలేనా? ప్రజలను భయపెట్టి 4 ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచి ఇస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇది చూస్తే సహజంగానే ఏదో జరిగిపోతుంది, ప్రళయం వస్తుందేమో, ఏమైపోతుందో అనేది పెట్టారు. కానీ ఇది ప్రకటన అనడం నేను తప్పు. ఎక్కడ కానీ పొరపాటున మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో తెలియదు. మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా, ఇంకొకరు భయపెడుతున్నాడా దీంట్లో తెలియదు. ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి. పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు. దీంట్లో కూడా ఎక్కడా లేదు, ఎవరిచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన. కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి, ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి. ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, జగన్ దుర్మార్గ చట్టంతో కింద కొన్ని మళ్ళీ బాబుని రప్పిద్దామని అన్నారు.
వీళ్ళ దిక్కుమాలిన దీనిల కోసం ఏ రకంగా ఎక్కడికి జారుతుపోతున్నారు అనేది చూడాలంటే ఇది ఒకటి. దీంట్లో ఇచ్చారు, ఇది జనరల్ పత్రిక ప్రకటన. ఎక్కడ కానీ ఎవరు ఇచ్చారో లేదు, అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు. ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ. ఏపీ సీఎం జగన్ మాట్లాడే మాటల్ని కన్నతల్లి సొంత చెల్లె నమ్మడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ చంద్రబాబు మనిషి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మీట్ ది ప్రెస్లో స్పందించారు. జగన్ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నానని అన్నారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని, కానీ రాజకీయ సంబంధాలు లేవన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైన బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. నందిగామ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ నెలకొంది. జగ్గయ్యపేట, కీసర చెక్పోస్టుల వద్ద భారీ వాహన రద్దీ కనిపిస్తోంది. సోమవారం ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓట్లు వేసేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకి భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా దర్శనమిస్తోంది. ఈ రోజు, రేపు సెలవు దినాలు కావడంతో వాహన రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. దేశానికి ప్రజలకు తనదే గ్యారంటీ అని చెబుతున్న ప్రధాని మోదీ అతిపెద్ద అబద్ధాల కోరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 10 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ, అమిత్ దేశ సంపదను అమ్మేస్తున్నారన్నారు. అంబానీ, అదానీ దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వారికి ఎందుకు పన్ను మినహాయింపులు ఇస్తున్నారని ప్రశ్నించారు. అంబానీ, అదానీలపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. మహాభారతంలో దుశ్శాసనుడి రాజకీయాలను మోదీ చేస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోపించారు. రాష్ట్రంలో మోదీ చెప్పిన బుర్ర కథకు టీడీపీ, జనసేన తందాన అంటున్నాయని విమర్శించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ, మోదీ మాటలకు చేతలకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఇక గుంటూరులో నిర్వహించిన ఇండియా కూటమి బహిరంగ సభలో డి రాజా, సీతారాం యేచూరి మాట్లాడుతూ, మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. अमित शाह और मोदी ये पब्लिक सेक्टर को बेचते हैं, एयरपोर्ट को बेचते हैं, पोर्ट को बेचते हैं. सब चीज जो आपके मेहनत से बनी हुई चीजें हैं वो पूरा वो लोग बेचते हैं. और बेचने वाले वो है और लेने वाले
अदानी और अंबानी है, और रोज उठ के किसको गालियां देते हैं? वो रोज उठ के गालियां देते हैं कांग्रेस को। कांग्रेस ने देश का सत्यानाश किया। अरे भाई, पंडित जवाहरलाल नेहरू का विजन जो था, वो विजन तो तुम्हारे पास नहीं है। बड़े बड़े पब्लिक सेक्टर बनाने का विजन नहीं है। एजुकेशन सिस्टम में एम्स और इंजीनियरिंग कॉलेज, पॉलिटेक्निक कॉलेज, ऐसे जो शिक्षण में, एजुकेशन में आप करना चाहते वो नहीं कर रहे। आप सिलेबस बदलना, आरएसएस का उसमें एजेंडा डालना, गरीब लोगों को भटकाना, ये काम कौन कर रहे? मोदी कर रहे। और वो ही कहते हैं देश को एक रखेंगे। अरे आप हमेशा ये बात करते हैं देश को एक रखने का, लेकिन मैं देखता हूं मोदी जी आज हैदराबाद में ही है शायद, या तेलंगाना में है, आंध्रा में है, मालूम नहीं। बहरहाल वो भी, मैं हैदराबाद उतरा, वो भी तेलंगाना में उतरे। ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తామన్న ఎన్డీఏ కూటమికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుజనా చౌదరి పెద్దన్నతో సమానమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న సుజనాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెజర్పేట నుంచి చిట్టినగర్ మీదుగా మిల్క్ ప్రాజెక్టు వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, మాదిగల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందని, మోదీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో విద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయంగా దళితులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సుజనా చౌదరి పెద్దన్నతో సమానమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న సుజనాని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నాకు, తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్న ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి మద్దతుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నుంచి కష్టపడి ఈరోజు రావడం జరిగింది. ఒక నిమిషం చెప్పాలంటే మన కృష్ణ గారికి నాకు ఒక 40 సంవత్సరాల అనుబంధం. మొన్న మన నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, తమ్ముడు లాంటి వాడు నా సోదరుడు అని. నాకు నా సోదరుడి కంటే ఎక్కువ అనేక ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు అనేక సందర్భాల్లో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తా, మహబూబ్ నగర్ లో పాదయాత్ర ఎంటర్ చేపించాడంటే కృష్ణ మాదిగ మూలానే, అందులో డౌటే లేదు. ఏమాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం అట్టడిగిన వర్గాల వారికి, ఒక్క మాదిగలని కాదు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే మైనారిటీలకి ఎవరికైతే ఏవైతే ఆపద ఉందో ఆపద దగ్గరికి వెళ్ళి వికలాంగులకి, దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరగబోయే ఎన్నికల్లోనూ, పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరుస్తూ ఎంఆర్పీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నా సోదరుడు, ఉద్యమానికి 2.5 దశాబ్దాలుగా పెద్ద దిక్కుగా ఉన్న నా అన్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరన్న గారికి, సోదరులు బుద్ధ వెంకన్న, నాగుల మీర, పాయలా సోమినాయుడు, శ్రీరామ్,
శ్రీనివాస్, బుల్లా విజయ్, రమణమ్మ, ఎలిషా, చంటి, వెంకటేశ్వరరావు, టోనీ, కోటే, దానియల్ ఇంకా వేదిక మీద ఉన్నవాడి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి దుర్మార్గం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ అన్నారు. బీసీల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. ఆయన చేసిన పోరాటాల వల్ల ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో పోరాటం చేస్తున్న వ్యక్తి కృష్ణయ్య అని గుర్తు చేశారు. సింగ్నగర్లోని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఎక్కడ అవినీతి మరక లేకుండా పోరాటాలు చేస్తున్న ఘనత ఆర్ కృష్ణయ్య సొంతమని చెప్పారు. అలాంటి మంచి వ్యక్తిపై రాయితో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నేతృత్వంలో ఇలాంటి దాడులు చేయడం దారుణమన్నారు. రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడిని మరవక ముందే కృష్ణయ్యపై దాడి చేయడం బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. బీసీలను చులకనగా చూస్తున్నా మీకు రాబోయే ఎన్నికల్లో మా పవర్ చూపిస్తామని అన్నారు. అబద్ధాలతో మోసం చేస్తున్న చంద్రబాబుకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ మేనిఫెస్టోలో ఎంతో క్లియర్గా తాను చేయాలనుకుంది చెప్పారని, చంద్రబాబు మాత్రం ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో పెట్టారన్నారు. కృష్ణయ్యపై జరిగిన ఈ దాడికి గుణపాఠంగా చంద్రబాబుని ఓడించి జగన్ని గెలిపించాలన్నారు. ఇవాళ బీసీలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇలాగా ఎంతో ఉన్నతమైన విద్యకు ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కనీసం తినడానికి తిండి కూడా లేని బీసీల యొక్క స్థితిగతులను చూసి చలించిపోయి ఆయన బీసీల కోసం నిరంతరం లెగిసిన కాణించి వాళ్ళని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి అనే తప్ప వేరే ఆలోచన లేకుండా ఈ రోజున రాజ్యసభ దాకా ఎదిగారంటే ఆయన పోరాట ఫలితమే అని కూడా మనం చెప్పడంలో ఎటువంటి ఆలోచన లేదు. ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని స్టిల్ ఇవాళకి కూడా 75 సంవత్సరాల మీద పడుతున్నా సరే ఆ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తూ ఢిల్లీలో కూడా రాస్తారోకులు చేస్తూ ఎంతోమంది ప్రధానుల్ని ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని కలిసి ఆయన ఎన్నో పోరాటాలు చేసి బీసీల యొక్క స్థితిగతులను మార్చాలని, ఎక్కడ అవినీతి మరక లేకుండా, ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా నిజాయితీగా నీతిగా ఒక లెజెండరీ లీడర్గా ఒక జాతి పితలాగా ఇప్పుడు దాకా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన యొక్క క్రమశిక్షణ గురించి మనం చెప్పాలి. అనంతరం బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్యపై దాడి జరగడం బాధగా ఉందన్నారు. బీసీలను బానిసత్వం నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్న కృష్ణయ్యపై దాడి హేయమైందన్నారు. బీసీల తరపున అనేక పోరాటాలు చేసిన కృష్ణయ్యకు బీసీలందరూ అండగా ఉంటారని అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ చింతా శ్రీనివాస్, సురేష్, భవానీ పాల్గొన్నారు. బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి మీద జరిగిన దాడి చాలా బాధగా ఉందండి. వెనుకబడ్డ తరగతిలో వెలుగు బీసీల దళపతి కృష్ణన్నపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా అమానుషం. తరతరాల బానిసత్వానికి బలైపోతున్న బీసీలను వారి బతుకుల్లో మార్పు కృషి చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారిపై దాడి చేయడం నిరంతరం పోరాటు వీరుడు, తిండి లేని కుటుంబాల్లో వారి బతుకులు చైతన్యం రగిలించడానికి నిరంతరం గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలతో పోరాడుతున్నారు. పేద విద్యార్థులకు హాస్టళ్లకు కల్పించడానికి పోరాటం చేసి సాధించారు. గురుకుల విద్యాలయాలకు, నవోదయ విద్యాలయాలు నెలకొల్పడానికి చాలా తోడ్పడ్డారండి. పేదవారు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడానికి కూడా
సాధించడానికి రిజర్వేషన్ కూడా ఆయన కల్పించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రజాస్వామ్యయుతంగా కాకుండా డబ్బులతో రాజకీయం చేస్తున్నారని జైభీంరావు భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరసా సురేష్ ఆరోపించారు. కోట్లు కుమ్మరించి స్థానిక నాయకులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. డబ్బులు ఆశ చూపకుండా నిజాయితీగా గెలవాలని ఆయన సవాల్ చేశారు. విజయవాడ కొత్తపేటలోని జైభీంరావు భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరసా సురేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనం వెదజల్లి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. ఒక్కరోజైనా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేశారా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని అన్నారు. భయపెట్టి డబ్బులు పెట్టి ఓట్లను కొంటున్నారని ఆరోపించారు. ఆసిఫ్ లాంటి వ్యక్తి ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏతో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్కు 50 కోట్లు ఇచ్చి సుజనా చౌదరి ఇక్కడి సీటును కొనుక్కున్నారని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపకుండా నిజాయితీగా గెలవాలని ఆయన సవాల్ చేశారు. ఓటర్ మహాశైలకు ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఈ యొక్క సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క రాత్రి అయినా నిద్రపోయాడా? సాయంత్రం పూట అవ్వగానే 2 ఎకరాల విల్లాలో వెళ్ళి పడుకుంటాడు. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 5 స్టార్ నుంచి భోజనాలు వస్తాయి. ఇటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున బీసీలకి రావాల్సిన సీటుని ప్యాకేజీ పవన్ కళ్యాణ్ దగ్గర 50 కోట్ల రూపాయలకు కొనుక్కోలేదా సుజనా చౌదరి? అలాగే నీ అవినీతి భాగోతానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ ప్రలోభాలు పెట్టట్లేదా? నీ యొక్క డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున ప్రజలను మభ్యపెడుతున్నావు. మిత్రులారా, ఓటర్ మహాశైలారా, మీకు ఒకటే చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి 420 ఈయన సుజనా చౌదరిని ఓడించి పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకుందాం. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు తమ్మిన పోతరాజు గారు లాంటి, మరుపుల చిట్టి గారు లాంటి, పోతిన చిన్నా లాంటి వారు ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ ఇది. ఇటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఈ సుజనా చౌదరి అనే ఆర్థిక నేరస్తుడు వచ్చి ప్రజల్ని ప్రలోభాలు పెట్టి భయపెట్టి కొంటున్నాడు. ఇటువంటి వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఇటువంటి సుజనా చౌదరికి బుద్ధి చెప్పాలని ప్రజలకి సభాముఖంగా పేదలకు జగన్ ఇస్తున్న పథకాలను ఇవ్వకుండా చంద్రబాబు ఆయన టీం అడ్డుపడుతున్నారని, బటన్ నొక్కినా 14,000 కోట్ల నిధులు రానియకుండా అవ్వాతాతలను ఇబ్బంది పెడుతున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కూటమికి ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని తెలిపారు. శుక్రవారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కు మద్దతుగా మహిళలతో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల పక్షాన జగన్ పోరాటం చేస్తున్నారని, పేదల మద్దతు జగన్కే ఉంటుందని, వైసీపీ అఖండమైన మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు జగనన్నపై నమ్మకం పెట్టుకున్నారని, జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, వచ్చేది జగన్ ప్రభుత్వమే అని, కూటమికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని భరోసా వ్యక్తం చేశారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదేవిధంగా పశ్చిమంలో ఆసిఫ్ అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి జగనన్న గారి మీద చివరి దశలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రావాల్సినటువంటి 14,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కినా కూడా నెల రోజుల నుంచి ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని ఎన్నికల కమిషన్ని అభ్యర్థిస్తున్నా కూడా కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇవాళ 14,000 కోట్ల రూపాయలు పేదలకి అందకుండా 5 ఏళ్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలని అందుకున్నటువంటి ప్రజలకి చివరి విడతగా అందాల్సినటువంటి 14,000 కోట్ల రూపాయలని రాకుండా చేసినటువంటి చంద్రబాబుకి, ఆ ముఠాకి, ఆ నక్కలకి, తోడేళ్లకి, గుంట నక్కలకి ఈ రోజున ఒకటే చెప్తూ ఉన్నాము. మీరు చివరి దశలో పేదలకు సంబంధించి అందాల్సిన డబ్బుల్ని అందకుండా చేసి ఉండవచ్చు. అవ్వాతాతలు ఇంటి దగ్గర కూర్చొని 5 ఏళ్లుగా పెన్షన్ అందుకుంటున్నటువంటి అవ్వాతాతలని వాలంటీర్లను ఆపేసి అవ్వాతాతలకి పెన్షన్ రాకుండా చేసి ఎండలో వాళ్ళని నిలబెట్టి 40 మంది ప్రాణాలను తీసి మీరేదో సాధించామని అనుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజలు, మహిళలు, రైతులు, సామాన్యులు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పని కూడా పేద ప్రజలకి,
సామాన్యులకి, మహిళలకి, రైతులకి చేసింది లేదు. పశ్చిమ నియోజకవర్గంలో మహిళా సాధికారత ర్యాలీని మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క ర్యాలీని మహిళలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జగనన్నకి తోడుగా మేమున్నాం, జగనన్నకి మేమందరం కాపాడుకుంటాం, జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పేసి మహిళలందరూ నడుం బిగించి అడుగులో అడుగు వేసి ఆసిఫానాన్ని కూడా గెలిపించుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి మనం అందరం చూస్తున్నాం, చంద్రబాబు మాయకూటమి చేస్తున్న కుట్రలన్నీ కావాలని చెప్పేసి సెంట్రల్ని అడ్డు పెట్టుకొని రావాల్సిన సంక్షేమాలన్నీ ఆపేస్తూ ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా ఇబ్బందులు పెడుతున్నారు. జగనన్న మహిళల కోసం మహిళా సాధికారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్నిటిలోనూ మహిళలకి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గమనిస్తున్నాం, అన్ని పథకాలు మహిళలకి, అనేక పథకాలు మహిళలకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూసి ఓర్వలేక ఈ గుంట నక్కలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆదరణ వస్తుంది. ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాల ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి చేకూరి వాళ్ళ జీవన విధానం మార్చుకొని పిల్లల్ని పెంచుకొని పిల్లల్ని పోషించుకునే విధంగా వాళ్ళు అడుగు ముందుకేస్తున్నారు. మరి ఇది చూసి ఓర్వలేక ఈ యొక్క మాయకూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే ఈ బీజేపీ కావాలని కుట్రపూరితంగా రావాల్సిన నిధులని ఆపేయడం జరిగింది. ఈరోజు ఫంక్షన్ లేకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆయన ఏదైతే కూటమిగా కలిసి వస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు 51% ప్రతి ఒక్క దీంట్లోన వాలంటీర్ వ్యవస్థలోన 51%, అలాగే మహిళా రిజర్వేషన్లోన 51%, కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో కానీ నామినేట్ పోస్టుల్లో కానీ, అలాగే ఏదైతే మన సెక్రటేరియట్లు ఉన్నాయో సెక్రటేరియట్లోన ఈరోజు సెక్రటరీలుగా ఉన్న పలు విభాగాల్లో ఉన్న మహిళలు వాళ్ళు కూడా 51% ఈరోజు ఉద్యోగ అవకాశాలు మహిళలకు కల్పించి రాజకీయంగా మహిళల్ని ముందుకి తీసుకొస్తూ సాధికారతతోటి ఈరోజు సంక్షేమ పథకాలతోటి ప్రతి ఒక్క మహిళని ముందుకు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరణని తట్టుకోలేక ఈరోజు మహిళల మీద జరుగుతున్న దాడి రేపొద్దున్న నెల రోజులుగా నిరాటంకంగా చేపట్టిన ప్రజా పర్వానికి శనివారంతో తెరపడనుంది. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి లేదు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. 6 గంటల సమయం కాగానే మైకులు, సౌండ్ బాక్సులు ఆపేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా జరిగితే క్షేత్రస్థాయిలో తిరుగుతున్న మైక్రో అబ్జర్వర్లు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీల నుంచి కానీ, రాజకీయ అభ్యర్థుల నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు ఉండకూడదు. బల్క్ మెసేజ్లు, IVRS కాల్స్, IVRS సర్వేలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోట్లు కుమ్మరించి మంగళగిరి సీటు గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్న సీఎం జగన్, టీడీపీ పంచిన డబ్బు తీసుకుని వైసీపీకి ఓటు వేయాలని పిలుపు. తన 5 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్న ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని స్పష్టం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సుద్దల రామకృష్ణ, యాక్ట్పై దుష్ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రోడ్ షో. మాదిగల సంక్షేమాన్ని కాంక్షించే సృజనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు. ఎన్నికల వేళ సొంత ఊళ్లకు తరలి వస్తున్న ఆంధ్ర ఓటర్లు. జగ్గయ్యపేట, కీసర చెక్ పోస్టుల వద్ద కొనసాగుతున్న వాహన రద్దీ. ఈరోజు సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారాలు. మూగబోనున్న మైక్లు, సౌండ్ బాక్సుల గోల, నిలిచిపోనున్న ప్రకటనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.